ఒక వెంచర్లో ప్లాట్ సేల్ అవ్వాలి అని అంటున్నాక ప్రైమ్ లొకేషను, మంచి ప్రైజింగు, నియర్ బై ఫెసిలిటీస్ ఏమున్నాయో ఎలాగైతే ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ ఒక ఎంట్రన్స్ ఆర్చ్ అండి. ఎందుకు అని అంటే కస్టమర్ లోపలికి రాకముందే వెంచర్ యొక్క ఎంట్రన్స్ ఆర్చ్ కస్టమర్కి ఒక ఇంప్రెషన్ అనేది కలిగిస్తుంది అన్నమాట. సో కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఆర్చ్ కేవలం గేట్ మాత్రం కాదు. ఆర్చ్ అనేది మీ కంపెనీ యొక్క, మీ బ్రాండ్కు సింబల్ అనమాట, మీరు ఇచ్చేటువంటి క్వాలిటీకి సింబల్, మీ వెంచర్ యొక్క ఐడెంటిటీకి సింబల్ అనమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఆర్చ్లో మొత్తం 6 స్టేజెస్ ఉంటాయండి. సో అవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్కవేషన్, సెకండ్ ఫుటింగ్స్, థర్డ్ థింగ్ వచ్చేసి బేస్మెంట్ లెవెల్, ఫోర్త్ వచ్చేసి కాలమ్స్ రైజింగ్, ఫిఫ్త్ వచ్చేసి స్లాబ్ అండ్ బ్రిక్ వర్క్, సిక్స్త్ వచ్చేసి ఫినిషింగ్ వర్క్స్ అనమాట. సో ఈ 6 స్టేజెస్లో సో ఎక్కడెక్కడ ఏం పని చేయాలి, ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని అంటాక ఏం చేయాలి, వీటన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ ఫుల్ లెంత్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చినాను. సో మీకు పైన స్క్రీన్ మీద కూడా పాపప్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానక. సో ఈ వీడియోని బిల్డర్, డెవలపర్స్, కాంట్రాక్టర్స్, ఇంజనీర్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇలాంటి సైట్ రిలేటెడ్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం, కన్స్ట్రక్షన్ వర్క్ కోసం సో మన ఛానల్ని ఇప్పుడే ఫాలో అయిపోండి. అట్ ది సేమ్ టైం మీకు ఎలాంటి కన్స్ట్రక్షన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీకు ఏదైనా కన్స్ట్రక్షన్ నీడ్ ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాల్ చేయండి. థ్యాంక్ యూ.